నమస్తే. కొత్త బంగారు లోకానికి స్వాగతం. మంచైనా చెడైనా నిత్యం వెంటాడే జ్ఞాపకాలను మర్చిపోవడం అనేది ఎవరి తరం కాదు. కానీ అలాంటి మరుపే మనిషికి ఉంటే అది గొప్ప వరం. కానీ ఆ వరం 5గురి జీవితాలకి శాపంగా మారింది. రాకేష్ గారు రండి. నమస్తే. కూర్చోండి. నా పేరు రాకేష్ మేడం. మాది నెల్లూరు జిల్లా కొవ్వూరు ఊరు. నా సమస్య అంటే మా పాపని ఎవరో చంపేశారు. ఏంటి? ఎవరో చంపేశారు. 5 ఏళ్ళు అవుతాను. అవును, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాపని చంపేశారా? అవును, మా భార్యని చంపింది నాకు అనుమానం. అందువల్ల ఇక్కడికి వచ్చా. నా భార్య బిడ్డని మీరే కాపాడాలి. ఏమండి, మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? కన్నతల్లి ఎక్కడన్నా పిల్లని చంపుతుందా? అవును మేడం, 5 సంవత్సరాల బిడ్డ నాకు కనిపించడం లేదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోవడం లేదు. మీరే న్యాయం చేయాలి, అందుకే వచ్చా. కాదండి, కన్నతల్లి కూతుర్ని చంపిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరు చెప్పారు మీకు? ఇంతకు మీ భార్య ఎక్కడుంది? మేడం, మేము చేపల వ్యాపారం చేస్తాం. 4 రోజులైంది నేను చేపల వ్యాపారానికి వచ్చి రాగానే ఇంట్లో లేదు. అనుమానం వచ్చి ఈ పక్క ఆ పక్క విచారించి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మా ఆవిడ ఇంకొక అతనితో ఉన్నాడు. మా అమ్మాయి లేదు. విచారించగా మా అమ్మాయిని చంపేశారు అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు. న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చా, న్యాయం చేయండి. ఇదేంటి, మీకు మీ భార్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం గొడవలు లేదు మేడం. మరి అలాంటప్పుడు మీరు చేపల వ్యాపారానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ వేరే వాళ్ళతో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 4 రోజులైంది మేడం, నేను వచ్చి చూడంగానే ఇలా జరుగుతుంది. 4 రోజుల్లో ఇంకొకరితో సంబంధం ఎలా పెట్టుకుంటుందండి మీ ఆవిడ? మీరు నిజంగా మీ కళ్ళతో చూసారా లేదా చెప్పింది విన్నారా? కళ్ళతో చూశాను మేడం. చూసే మా అమ్మాయి కనిపించగా ఏమైంది విచారించగా అమ్మాయిని చంపేశారు అంటున్నారు. ఇంతకు మీ భార్య ఏమంటుంది? కూతురు ఎక్కడ అంటే? మేడం, మా ఆవిడ 22 ఏళ్ళ అమ్మాయిని చూపిస్తుంది. మా పాపకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాపని 22 సంవత్సరాల పాపని చూపిస్తుందా? అడిగిన దానికి ఎంబీబీఎస్ చదువుతుంది అంటున్నారు. 5 ఏళ్ల పాప ఎంబీబీఎస్ ఎలా చదువుతుంది మేడం? ఇదేంటి, కరెక్ట్ గానే కనుక్కున్నావా? మీ ఆవిడ 22 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చూపిస్తోంది? ఇప్పుడు ఆ అమ్మాయిని చూపించడానికి కారణం ఇప్పుడు ఆమె ఒక అతనితో ఉంది మేడం. అందువల్ల అవన్నీ క్రియేట్ చేసుకొని ఇచ్చేయడానికి మా 5 ఏళ్ళ అమ్మాయిని చంపేసి 22 ఏళ్ళ అమ్మాయి నాకు చూపిస్తున్నారు. ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదు. 5 ఏళ్ళ అమ్మాయి ఏంటి, 22 ఏళ్ళ అమ్మాయి ఏంటి? మీరు వెళ్ళిన 4 రోజులకి మీ ఆవిడ ఇంకోరితో ఉండడం ఏంటి? అతను మీకు ముందే పరిచయమా? లేదు మేడం. ఇంతకు మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళ పెళ్ళైంది, 5 ఏళ్ల కూతురు ఉంది. 5 సంవత్సరాలు మా పాపకి. మీకు మీ ఆవిడకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేదు మేడం. ఏమీ లేవు. మీరు బానే ఉన్నారా? మరి ఆవిడ ఇంకొకరితో సంబంధం ఎందుకు పెట్టుకుంది? నాకు తెలియదు మేడం. నేను వెతుక్కుంటూ ఇంటికి వెళితే ఆ రంగులాడి ఒక అతనితో ఉన్నది. మీరు ఫ్యామిలీ ఓన్లీ, మీరు మీ ఆవిడ మీ పాప మాత్రమే ఉంటారా ఇంట్లో, లేదంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇంట్లో? మా నాన్న అందరూ కలిసే ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నారు? 4 రోజులు రాగానే ఇది జరుగుతుంది మా ఇంట్లో. 4 రోజుల్లో మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? ఇంతవరకు కనిపించలేదు మా అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న కూడా కనిపించలేదు? ఆవిడతో వెళ్ళారు. ఆవిడ తీసుకెళ్ళిందో నాకు తెలియదు. మా పాపని అడిగిన దానికి ఆవిడని చూపించారు. ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది. నాకేం తెలియకుండా మా పాపని చంపేశారు అంటున్నారు. దానిపైన ఇది పడి మీరు పాపని చంపేశారన్న మాట పక్కన పెట్టండి. పాప ఎక్కడన్నా ఉందని మాట్లాడుకుందాం. ఊరికే నెగటివ్ మాటలే మనం ఎందుకు మాట్లాడాలి? సో ఏమంటారు మేడం? అంటే ఆయన చెప్పేది మరి లెక్కలో అవన్నీ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి 5 ఏళ్ళు అంటున్నాడు, కూతురు 5 ఏళ్ల కూతురు అంటున్నారు, మళ్ళీ 22 ఏళ్ళని అమ్మాయిని చూపిస్తే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు అంటున్నారు. సో మనం ఒకసారి వాళ్ళ భార్యని పిలిచి మాట్లాడితే బాగుంటదేమో, మనకి క్లారిటీ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆమె వేరే అతనితో ఉంది అని కూడా చెప్తాను. అవును. సో మేబీ అతను చెప్పిన దాంట్లో వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు. ఒకసారి పిలిచి మాట్లాడదాం. సో దీని క్లారిటీ కావాలి అంటే వాళ్ళ ఆవిడని కూడా పిలిపించాలి. సో మేడం మీరు ఓకే అంటే పిలిపిద్దామండి. మీనాక్షి రామ్మా. నమస్తే, కూర్చోండి. సార్ వాడే సార్. మేడం నేను చెప్పానే, అతనే వాడే నా కాపురాన్ని కుప్పకూల్చిన వాడు. మీనాక్షి, ఈయనెవరు? ఆయన ఏంటి? ఈయన మీ ఆయనే, ఆయన మీ ఆయన? ఏంటి? ఫస్ట్ హస్బెండ్ సెకండ్ హస్బెండా? తిక్కగా ఏమన్నా ఉందా? అంటే మేడం మా ఆయన గారు చనిపోయారు అనుకున్నాం మేడం.
అంటే నాకు 10 ఏళ్ళు వయసప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. చనిపోతేనే అత్తయ్య ఒక్క నిమిషం అమ్మా, మీ ఆయన చేపల వేటకు వెళ్ళి 4 రోజులైంది. 4 రోజులు మీ ఆయన చనిపోయాడని ఇంకో ఆయన పెళ్లి చేసుకున్నావా నువ్వు? లేదు మేడం, చేపల వేటకి వెళ్ళి 4 రోజులు అవ్వలేదు. అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పమ్మా. నా 10 ఏళ్ళ వయసులో అమ్మ నాన్న చనిపోతే అత్తయ్య మామయ్య పెంచారు మేడం. మా బావకి ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన మీకు బావి అవుతారు. అతనికి అప్పుడు 19 ఏళ్ళు, నాకు 16 ఏళ్ళు మేడం. నా సంవత్సరం లోపే ఒక పాప పుట్టింది మేడం. పాప పుడితేనే చేపల వేటకని వెళ్తే అక్కడ పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం అంతా కొట్టిపోయింది మేడం. అప్పుడే మా ఆయన గారు చనిపోయారు అనుకున్నాం. ఇక మళ్ళీ మనిషి ఇంకా కనిపించలేదు. ఒక 2 సంవత్సరాల వరకు కూడా ఎతికాం మేడం, మనిషి కనిపించలేదు. 2 సంవత్సరాల వరకు వెతికారా? ఎతికాం మేడం, మనిషి ఉండండి. మీది ఆవిడది అసలు నాకు సింక్ అవ్వట్లేదు. మీరేమో వెళ్ళి 4 రోజుల్లో వచ్చానంటున్నారు, ఈవిడేమో 2 సంవత్సరాల వరకు వెతికామంటున్నారు. కొంచెం ఆవిడ వర్షన్ కంప్లీట్ గా విందాం, మీరు మధ్యలో మాట్లాడకండి. ఇది 2 ఏళ్ళ పాటు ఎత్తాం మేడం, మనిషి ఎక్కడ ఉన్నారో ఏం తెలియలేదు. అప్పుడు అత్తయ్య మామయ్య ఒప్పించి ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు మేడం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు పెళ్ళయి 17 ఏళ్ళు అవుతుంది మేడం. ఎవరికి? ఇతనితో మీకు పెళ్ళి 17 ఏళ్ళు అయింది. అంటే 17 ఏళ్ళ నుంచి ఇతను మీకు కనిపించలేదు? లేదు మేడం, కనిపించలేదు. అయితే ఇతను పిల్లలు ఏమొద్దు, నాతో అలా కలిసి ఉంటాను, ఆ పిల్లని తన పిల్లకని చూసుకుంటాను అనేసి నాతో అలా కలిసి ఉన్నారు మేడం. 5 ఏళ్ల కూతురు అని చెప్పేసి అంటున్నారు, మీతోనే ఉందా పాప? ఉంది మేడం, ఇప్పుడు పాపకి 22 ఏళ్ళు మేడం. 17 ఏళ్ళు అంటే అంతే 22 ఏళ్ళు అవుతుంది. చదువుతుంది ఇప్పుడు. ఇది ఇతనైతే చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచి మనిషి మేడం. తన పిల్లలకి వద్దని నా పాపను తన పాపగా చూసుకుంటాను. అంటే ఇప్పుడు మీ అత్తయ్య మావయ్యే ఈయన కనిపించట్లేదు అని మీకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు? అవును మేడం. మరి ఈయన పరిస్థితి ఏంటి? మీరు 4 రోజుల్లో వచ్చానని చెప్పేసి అంటున్నారు, ఈవిడేమో 17 ఏళ్ళు అవుతుంది అంటుంది. నేను చేపల వ్యాపారానికి పోయి 4 రోజుల్లో వచ్చే ముందుకి ఈ భూగతం జరుగుతుంది మేడం. మా 5 ఏళ్ల పాప ఏమైంది మేడం? నేను అందరు క్షమిస్తుండే పెళ్లి చేసుకున్నాను మేడం. నేను చేసుకుని కూడా 17 సంవత్సరాలు వస్తుంది. ఇతను ఒక 6 నెలల నుంచి నాకు ఎప్పుడు వచ్చిన బయటకు వచ్చినా కొట్టడానికి పైకి రావడం చాలా విచిత్రంగా ఉంది. 6 నెలల నుంచి మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? అంతకుముందు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. మా ఆవిడగారు అడిగితే ఇతను బాగుండి నేను చిన్నప్పుడు ఫస్ట్ భర్త అని చెప్పింది. అయినా సరే సర్వీస్ చెప్తాం అనుకున్నాను. కానీ అతను 6 నెలల నుంచి మరి మా అమ్మ చాలా దారుణంగా అనిపిస్తుంది. దీనికి ఏం అర్థం కావట్లేదు నాకు. రాకేష్ గారు, ఒకసారి బాగా గుర్తెచ్చుకోండి, మీరు ఎన్ని రోజులకి ఆ చేపల వేటకు వెళ్ళి వెనక్కి వచ్చారన్నారు కదా, 4 రోజుల్లో జరిగిందని చెప్తున్నారు అంతా. అవును సార్, 4 రోజులు. మీరు చేపల వేటకి వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, మీరు సృహ తప్పి పడిపోవడం కానీ మీకు ఏమైనా తెలుస్తుందా? మీకు ఏమైనా? లేదు సార్, అదంతా నాకు తెలియదు సార్. పడవలో వెళ్ళాము, గాలివానలు, తర్వాత 4 రోజులు అయ్యాక నేను ఇంటికి వచ్చాను. ఒక్క నిమిషం, మీరేమో 4 రోజులు అంటున్నారు, ఈమెమో 17 సంవత్సరాలు అంటుంది. అసలు పొంతన ఉందా? ఆమె ఆ విధంగా రంగు పెట్టుకోవడానికి నాకు లేనిపోని పిచ్చిదనం అంటు కొడుతుంది. ఊరికి పద్దాక మీరు ఇంకో సంబంధం అని చెప్పేసి ఒక ఆడదానికి కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, ఇంతకు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏ సంవత్సరంలో అయింది? 5 సంవత్సరాలు అయింటుంది. ఏ సంవత్సరంలో పెళ్ళయిందా చెప్పండి? 2001, 2002 మధ్యలో అయింది మేడం. 2001, 2002. మరి ఇప్పుడు ఏ సంవత్సరం తెలుసా మేడం? ఒకవేళ ఆయన మెమరీ లాస్ అయినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఏమాత్రం మీరు అడుగుతున్న ప్రశ్నకి ఆయన చెప్తున్న సమాధానానికి సంబంధం లేదు. రాకేష్ గారు, ఒక్కసారి గుర్తెచ్చుకోండి, మీరు వేటకి వెళ్ళి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు. 4 రోజులకి మీరు వచ్చేటప్పటికి మీ 5 సంవత్సరాల కూతుర్ని చంపేసి మీ ఆయనతో ఉంటున్నారు అంటున్నారు, అంతేనా? అదే మీకు అనిపించిన నిజం అది. కానీ మీకు విషయం అర్థం కావట్లేదు. తను చెప్తుంది ఏంటి? 22 ఏళ్ళు అయింది, 22 ఏళ్ల పాప ఉంది, 22 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి అని తను చెప్తుంది. మీరేమో 5 ఏళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి మెమరీ లాస్ అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఆయన కూడా అదే మాట చెప్తున్నారు. అంటే ఈ మెజారిటీ ఇద్దరు తీసుకోవాలా, మీరు తీసుకోవాలా? ఒకసారి గుర్తెచ్చుకోండి. 5 సంవత్సరాల పాపని పిలిపించండి సార్, తెలుస్తుంది. 5 సంవత్సరాల బిడ్డని తీసుకోపోయి ఇన్ని చేసి వాడితో బూటకం చేస్తా మేడం ముందర నాటకాలు ఆడతారా మీరు? అయ్యా రాకేష్ గారు, మీకు విషయం అర్థం కావట్లేదు. మీకు తుఫాన్ వచ్చింది కదా,
చేపల వేటకి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది, మీ బుర్ర మీద దెబ్బ తగిలినట్టుంది, మీరు గతం మర్చిపోయారు, మీకు అర్థం కావట్లా. ఇక్కడ చెప్పేవాళ్ళు మనుషులుగా అనిపించట్లేదా మీకు? మీరేమో 5 సంవత్సరాలు అంటున్నారు, తనేమో 22 సంవత్సరాలు అని చెప్తుంది. ఆ పక్కన ఆయన 17 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. నువ్వు మీ దగ్గరుండి మీ అమ్మా నాన్నే 2 ఏళ్ల పాటు నిన్ను వెతికి దొరక్కపోతే అప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. ఆ అమ్మాయి స్వతహాగా పెళ్లి చేసుకోలేదు నీ భార్య. మీరు 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుంటారు కానీ 17 ఏళ్ళు ఏం జరిగిందన్న విషయం మీకు అర్థం కావట్లా. అందుకే పోలీసు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు మీకు హెల్ప్ చేయలేకపోతున్నారు. మీరు గతంలో ఉండిపోయారు, మీ బ్రెయిన్కి ఏదో దెబ్బ తగిలింది, మీరు పూర్తిగా షాక్లో ఉన్నారు. ఒకసారి గుర్తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈవిడ మీ భార్యనా? భార్యనా కాదా? ఈవిడ మీ భార్యనా? ఆయన సంగతి ఆయన ఎవరో తెలుసా మీకు? తెలియదు కదా. మరి 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది, 4 రోజుల క్రితం వెళ్ళి వచ్చాను నువ్వు అంటున్నావు అంటే జరిగింది నీకు ప్రమాదం, వీళ్ళకి కాదు ప్రమాదం జరిగింది. ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకోండి. చేపల వేటకి వెళ్ళానని చెప్పేసి అన్నారు, 4 రోజుల తర్వాత వచ్చానన్నారు. మరి 4 రోజులు ఎక్కడున్నారు మీరు? మీ లెక్క ప్రకారం 4 రోజులు ఎక్కడున్నారు? మేడం సముద్రంలో వెళ్ళాం మేడం, వర్షం పడింది, పడవ తిరుగయింది, అప్పటి నుంచి తిరిగి వచ్చాం మేడం. 4 రోజులు ప్రయాణంలో సముద్రంలో ఈదులాడుకుంటా పడతా లేస్తా వచ్చేందుకు 4 రోజులు అయింది. నీతో పాటు ఎవరు లేరా? ఉన్నారు, ఇతర మత్స్యకారులు అందరూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు న్యాయం చేయడానికే మేము అందరం ఉన్నది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఆయన జరిగింది ఏంటంటే ఆ ప్రమాదంలో ఈయన తలకి దెబ్బ తగలడం, ఈయన గతాన్ని మర్చిపోవడం జరిగింది. ఆయన రైటే, మీరు రైటే. ఎందుకంటే ఆయన అక్కడ ఆగిపోయాడు. 5 ఏళ్ల పాప ఏ వయసులో ఉందో, 5 ఏళ్ల క్రితం ఏదో ఎలాగైతే ఉందో అదే గుర్తుపెట్టుకున్నాడు తప్ప మిగిలిన విషయాలు ఆయన గుర్తు రావట్లేదమ్మా. ఇప్పుడు ఆయనకు జరిగింది ఏంటంటే ప్రమాదం జరిగింది, బ్రెయిన్కి సంబంధించి దెబ్బ తగిలింది, ఆయన గతాన్ని మర్చిపోయాడు. గతాన్ని గుర్తు చేస్తే తప్ప నువ్వు నీ బిడ్డను చంపలేదనే విషయం మనం నిరూపించలేము. ముందు ఆయన గతాన్ని మనం గుర్తు చేయగలగాలి. మేజర్గా ఏమో కంప్లీట్గా మెమరీ లాస్ అని కాదండి, గతమే మర్చిపోయాడు. ఇలాంటి కేసులు అప్పుడప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు, మెంటల్గా షాక్ గురైనప్పుడు ఆటోమేటిక్గా గతాన్ని మర్చిపోతారు. దీనికి నా భార్యను గుర్తుపెట్టినప్పుడు నా బిడ్డను ఎలా సార్ మర్చిపోతాను? 5 ఏళ్ళ బిడ్డ సార్. ఎవరైనా సొంత బిడ్డను చంపుకుంటారు రాకేష్ గారు, మనమాట. అంటే వాళ్ళిద్దరూ సుఖాన్ని గడ్డొస్తున్నారు, పాపను చంపేశారని నింద ఆరోపిస్తున్నావే. పైగా అమ్మాయి బయట అమ్మాయి కాదు కదా, మీ చుట్టాల్లో మీ బంధువుల నుంచి చిన్నప్పటి నుంచి నీ ముందు పెరిగిన అమ్మాయి కదా, అంత అబద్ధం అవుతుందా? బిడ్డను చంపేస్తుంది అనుకుంటున్నారా? మీకు అక్కడ తుఫాన్లో యాక్సిడెంట్ జరిగి మీరు గతాన్ని మర్చిపోయారు. ముందు దీన్ని మీరు అంగీకరిస్తేనే ఈ కేసు ముందుకు వెళ్తుంది. మీ ఆవిడ అదే చెప్తుంది, మీ ఇంట్లో వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంతకి పోలీస్ వాళ్ళు కూడా మీ కంప్లైంట్ తీసుకోవట్లేదంటే మీకు అర్థం కావట్లేదా ఏంటి అనేది? సరే మేడం, మీరే న్యాయం చేయాలి. నా బిడ్డని మా ఆవిడని కలపండి, మీరే న్యాయం చేయండి ఏదో ఒకవేళ. నువ్వు స్థిమితంగా ఉంటే, స్థిమితంగా ఆలోచిస్తే, మేము చెప్పిన మాటలు వింటే మేమైనా ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వాదించడం పక్కన పెట్టు. నువ్వు గతాన్ని మర్చిపోయావు, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకో, గతాన్ని మర్చిపోయావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మిగిలిన విషయాలు మేము చర్చలో తీసుకుంటాం. అర్థమవుతుందా? అదేవిధంగా అతను కూడా కొంచెం తెలుసుకొని మాకు పెద్దల సమక్షంలో మాకు పెళ్ళి అయిపోయింది కదండి, మా పాపను కూడా చూస్తాను. మాకు ఇది ఏంటంటే చెప్పుకోవడానికి కూడా బాగా పరుగుగా ఉందండి, చూసేవాళ్ళు కూడా ఏమంటే రాములు గారు, ఇప్పుడు మీరు ఈమె జీవితంలోకి వచ్చి ఎంత కాలం అయింది? 17 సంవత్సరాలు. నిజం చెప్పండి. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. 15 ఏళ్ల నుంచి మీరిద్దరు అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. అంటే ఆమెకి పెళ్ళయి భర్త ఇట్లా తుఫాన్లోని చిక్కుకొని కనిపించన విషయం మీకు తెలుసా? పెళ్లి చేసుకునే ముందు అంటే వాళ్ళ అత్తగారు మామగారు మీకు చెప్పారు, చెప్పే చేశారు, చెప్పి చేశారండి. పాప ఉంది, ఈమెను మీరు శ్రద్ధగా చూసుకున్నట్లు చేసుకోండి, లేకుండా వద్దని. అయినా పర్లేదండి చేసుకుంటానని చెప్పారు. మేడం, ఆయన యొక్క ఔదార్యాన్ని కూడా మనం గమనించాలండి. పెళ్ళైన తర్వాత మళ్ళీ కొత్తగా పిల్లలు వస్తే తర్వాత ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆయన పిల్లలు పుట్టకుండా దానికి ఏర్పాటు చేసుకుని ఆ బిడ్డనే వాళ్ళ బిడ్డగా స్వీకరించారంటే డెఫినెట్గా రాములు గారి విషయంలో మనం సందేహించాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకైతే. జస్ట్ ఐ వాంట్ టు నో, మరి అతను ఈవిడ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఒకసారి మనము తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతన్ని అడిగాను నేను, వారి నోటి నుంచి కూడా వినాలని చెప్పేసి. నాకైతే కేసు క్లియర్ అయ్యింది. మీరు ఇంకా ఏమి అడుగుతారో అడగండి, మరి అడిగితే దాన్ని బట్టి మనము ఒక. రాకేష్ గారు, మీకు అర్థమవుతుందా? లాయర్ మేడం గారు మీకు హెల్ప్ చేయడం కోసం ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పాడు. వాళ్ళిద్దరికీ స్పృహ ఉంది, వారిద్దరికీ గుర్తుంది. ఇక్కడ ఒక గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల క్రితం చూసిన కూతురు ఇప్పుడు ఆమెకి 22 ఏళ్ళు వచ్చాయి. అంటే 17 ఏళ్ల క్రితం మీరు మీ విషయానికి సంబంధించి అన్ని విషయాలు మర్చిపోయారు.
నీ కూతుర్ని ఏమీ చేయకుండా పెంచి పెద్దాన్ని చేసి డాక్టర్ చదివిస్తున్నారు. మామూలు చదువు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలియడం లేదు, ఎందుకంటే మీరు గతాన్ని మర్చిపోయారు. ఊరు మొత్తం, ఇది ఊరా ఉల్లకాడ, ఊరు మొత్తానికి కొన్ని విషయాలు తెలుస్తుందా లేదా? గ్రామంలో పెద్దలు ఉంటారు, మీ అమ్మా నాన్న ఉంటారు, మీ చుట్టాలు బంధువులు బోల్డ్ మంది ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఒకసారి మీరు క్లారిటీ తీసుకోండి. వీళ్ళిద్దరే మనకి పూర్తి స్థాయి ఎవిడెన్స్గా అనుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ 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 చుట్టాలు, మీ బంధువులను కూడా ఒకసారి కనుక్కుంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. మీరు అనవసరంగా నీ భార్య మీద నిందారోపణ చేస్తున్నావు. ఇది ఎక్కడ కనిపిస్తే అక్కడ అవమానపడుతున్నాడు మేడం, అందరి ముందు తల వంచుకొని చేస్తున్నాడు. అతను చూసే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఏంద్రా వీడు ఏంటి ఆడవాళ్ళని ఎత్తుకొని రావడం ఏంది అని చాలా చీప్గా చూస్తున్నారు మేడం. అవునవును, తెలియని వాళ్ళు అలా చూస్తారు కదా. మరి ఊర్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అలాగే ఉంటారు కదా మేడం. పాత వాళ్ళందరికీ అమ్మాయి గతం తెలిసిన వాళ్ళందరూ కూడా వాడు తప్పిపోయాడు, 2 ఏళ్ళు ఎదురు చూశారు, ఆ తర్వాతే కదా ఆ పిల్లకి మనం పెళ్లి చేసాం. పాపం మరీ చిన్న వయసులో భర్తను కోల్పోయిందన్న ఉద్దేశంతో కదా చేశారు. ఊరు వాళ్ళందరూ కూడా కరెక్ట్గానే ఉన్నారు మేడం. సో ఇక్కడ చెప్పారు కదా, డాక్టర్ గారు కూడా చెప్పారు, మేడం కూడా చెప్పారు. కాబట్టి ఫస్ట్ మీకే కొంచెం మైండ్ ఇదయిందండి. మీరు 17 ఏళ్ళు అవుతోంది మీరు మిస్ అయ్యి 4 రోజులు కాదు. కాబట్టి మీ ఆవిడ చెప్పింది వినండి. నేను నమ్మను మేడం, మా ఆవిడ తప్పు చెప్తాంది. నాకు 5 ఏళ్ళ అమ్మాయి. మీ ఆవిడ తప్పు చెప్తుందంటారు ఏంటండి? ఆవిడ చెప్తుంది కదా క్లియర్ గా 17 ఏళ్ళు అవుతుందని. మోసం చేస్తుంది మేడం, మా అమ్మాయికి 5 ఏళ్ళే. పాప 5వ పుట్టినరోజు చాలా బాగా చేశారు మేడం. పాప 10th క్లాస్లో పాస్ అయితే అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. పాప మెచ్యూర్ అయితే ఎంతో బాగా చేశారు మేడం. డాక్టర్ కూడా చదివిస్తున్నారు. ఇంతకన్నా ఇంకా ఏం బాగా చూసుకుంటారు? ఎంత ప్రూఫ్ నాకు ఇంకేంటండి? అసలు పోలికల్లో కూడా పెద్ద తేడా ఏం లేదు మేడం, ఎక్సలెంట్ కరెక్ట్గా ఉంది మ్యామ్. అది మీ ఆయనకు తెలియట్లేదమ్మా. ఈ ఫోటోలు నువ్వు ఫస్ట్ టైం మీ ఆయనకు చూపించుంటే చూసేవాడేమో. చూడు ఇగో మేడం 5 ఏళ్ళ అమ్మాయి. కరెక్టేనా? 5 ఏళ్ళు కరెక్టేనా? 5 ఏళ్ళు కరెక్టేనా? 5 ఏళ్ళ అమ్మాయే. ఇప్పటికి ఇప్పుడు 22 ఏళ్ళు అయింది ఆవిడకి. 22 ఏళ్ళు ఉంది పాప. ఇగో పక్కన ఉన్న చూడు, మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు కదా ఇక్కడ. అక్కడ మీ చుట్టాలు బంధువులు కూడా ఉన్నారు కదా. చూడు ఒకసారి మీ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి మీ చుట్టాలు చూడు, ఆ పక్కన చూడు, మీ పెద్ద బావ గారు, మీ అక్క, వాళ్ళందరూ ఉన్నారు కదా. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? అంత క్లియర్ గా చెప్పిన తర్వాత, ఫోటోస్ ఉన్న తర్వాత కూడా ఏంటండి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మీరు? మతేమన్నా పోయిందా ఏంటి? రాకేష్ గారు, మీరు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. మీరు గతాన్ని మర్చిపోయారు, అనవసరంగా వాళ్ళ మీద అభాండం వేస్తున్నారు. వేరే అమ్మాయి కూడా కాదు, మీ చుట్టాల అమ్మాయి, మీ బంధువుల అమ్మాయి, నీ ముందే పెరిగిన అమ్మాయి. అనే మాటలు అనేసి ఎలా కూర్చున్నారు? అంత అమాయకం కూర్చుంటే కుదరదు. మీరు గతాన్ని మర్చిపోయారు అంతే. మీకు యాక్సిడెంట్ జరిగింది. నేను చెప్పి దీని బాబా మనం హాస్పిటల్కి వెళ్దాము, నేను హాస్పిటల్కి చూపిస్తాను. నేను చెప్పి దీని గొడవలు ఎందుకు అసలు మీరన్నా చెప్పండి మేడం. ఇంత చక్కగా చెప్తుంది కదండి అమ్మాయి, హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తామని. ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత ఇప్పటికి కూడా మీ మీద ఏం ప్రేమ తగ్గలేదు, అలాగే ఎంత చక్కగా ఉందండి. వెంకటేశ్వరి గారు, సో చూసారు కదండి, ఇక్కడ వీళ్ళు చెప్పింది విన్నారు, ఆయన చెప్పింది కూడా విన్నారు. దాని తర్వాత ప్రూఫ్స్ తో సహా అన్ని క్లియర్ గా చూపిస్తోంది. మరి ఇప్పుడు ఈ కేసుకి మీరు ఏం చెప్తారు? ఈ కేసు వింటుంటే ఎంత బాధ కలుగుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా విధి వంచితులు అని చెప్పాలి. అది ఈ కేసులో ప్రధానమైనటువంటి అంశం. ఎవరు చెడ్డవాడు కాదు, ఎవరు ధర్మాన్ని తప్పినటువంటి వాడు కాదు, ఎవరు సమాజానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు కాదు, చట్టానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు కాదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అన్నిటికంటే ముఖ్యంగా రాకేష్, అతనితోని మనము ఈ కేసులోని డీల్ చేసేటప్పుడు చాలా దయతో, చాలా కరుణతోని డీల్ చేయాల్సినటువంటి కేసు ఇది. ఎందుకంటే ఆయనకి ఏమీ గుర్తులేదు. తను ఎక్కడో 17 ఏళ్ల క్రితంలో ఉన్నాడు ఆయన. ఆయనతో మనం ఏం మాట్లాడినా కానీ ఆయన అర్థం చేసుకునే పరిస్థితులు లేడు. ఎందుకంటే ఆయన గతాన్ని మర్చిపోయాడు. 17 ఏళ్ళు మర్చిపోయి 17 ఏళ్ళు క్రితంలోనే ఉన్నాడు, కానీ 17 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయింది అన్న సంగతి మర్చిపోయినటువంటి ఒక అమాయకుడు అని చెప్పచ్చు. సో అటువంటి అమాయకుడు పట్ల మనం జాలి మాత్రమే చూపించగలం. ఏం కోరుకుంటున్నాడు? ఇటువంటి పరిస్థితుల్లో కూడా తన భార్య, తన బిడ్డ, 5 ఏళ్ల తన బిడ్డ కావాలి, పెళ్లి చేసుకున్నటువంటి తన భార్య కావాలి, వీళ్ళిద్దరే నాకు కావాలని కోరుకోవడము చాలా, అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా కోరుకునేటటువంటి ఒక మగవాడు మన ముందు కూర్చోవడం నిజంగా చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం, చాలా బాధ కలిగించేటటువంటి విషయం. అయితే ఈ కేసులో చాలా సింపుల్గా అతనికి రాకేష్, నేను చెప్పే ప్రతి మాట మీరు వినాలి. మీకు అర్థం కాకపోవచ్చు కాక,
కానీ చివరిలోని మేము ఏం చేయమని చెప్తామో అది మీరు చేయడానికి ఒప్పుకుంటారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేడం ఈ కేసు చాలా సింప్లిఫై చేయొచ్చు, చాలా ఈజీగా. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు కానీ మీరు కానీ అన్నారు, డాక్టర్ గారు ఇందాక అన్నారు, మీరు ఇటువంటి కేసులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి కదండి, మీరు ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారని. ఏమంటే మాకు కోర్టుకు వచ్చేటటువంటి ఏ కేసు అయినా కానివ్వండి, మా ముందు కూర్చున్నటువంటి కక్షిదారులు చెప్పినటువంటి మాటల మీద మేము నిర్ణయం తీసుకోం. మాకంటూ ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారము సాక్ష్యాధారాల మీద ఆధారపడి మాత్రమే మేము కేసును నిర్ణయిస్తాం. ఆ కేసును నిర్ణయించేటప్పుడు ఆ కేసు పూర్వాపరాలు, ఫ్యాక్ట్స్, అలాగే చట్టము, అలాగే సాక్ష్యాలు, వీటినన్నిటిని పొందుపరిచి చివరిగా దాని నెట్ రిజల్ట్ ఏదొస్తుందో దాన్నే తీర్పుగా మేము చెప్పడం జరుగుతుంది. జస్ట్ బికాజ్ ఇప్పుడు ఇందులో ఎవరు అమ్మాయి మీనాక్షి వచ్చి ఏమండి నా భర్త 17 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు కనుక నేను ఈయన పెళ్లి చేసుకున్నానంటే నేను నమ్మను. లేదా ఇంకొక రాములు వచ్చి ఏమండి మేము 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ అత్త మామయ్య వచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే నేను నమ్మను. యాజ్ అన్ అడ్వకేట్ నేను నమ్మను. అలాగే రాకేష్ వచ్చి నా కూతురు 5 ఏళ్ల కూతురు నా పెళ్ళైనటువంటి నా భార్య వేరే అతనితో ఉంది అంటే నేను నమ్మను. కానీ మరి కేసు ఎట్లా క్లారిఫై చేయాలి, ఎట్లా డిసైడ్ చేయాలి? ఇది వెరీ కాంప్లికేటెడ్ కేసు. ఎందుకంటే ఇక్కడ ఈయనేమో నాకు పెళ్ళై 5 ఏళ్లే అయింది అంటున్నాడు, ఆవిడ అంటుంది 17 ఏళ్ల క్రితం ఆయన వెళ్ళిపోయాడని ఆవిడ అంటుంది. మరి ఇది ఎలాగ డిసైడ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఇన్ లా. అది గొప్ప విషయం అన్నమాట. హౌ దాన్ని మనం ఆ నిజాన్ని ఎలాగ వాస్తవాన్ని ఎలా బయటకు తీసుకొస్తాము అన్నదే ట్రయల్ అంటారు మా దాంట్లోని. ఆ ట్రయల్ ద్వారా మనకున్నటువంటి ఫ్యాక్ట్స్, మనం ముందు ఉన్నటువంటి వాస్తవాల ద్వారా, మనకున్నటువంటి సాక్ష్యాధారాల ద్వారా ఒక తీర్పునివ్వడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్, ఒక కేసు యొక్క ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను రాకేష్ని 2-3 ప్రశ్నలు అడుగుతాను, ట్రయల్ అనుకోండి. ఏదంటే రాకేష్ గారు ఒక్కటి చెప్పండి, మీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. మీకు ఏ వయసులో పెళ్ళయింది? మీకే వయసు? 19 ఏళ్ళ వయసు. ఆవిడకప్పుడు వయసు ఎంత ఉంది? 17 నుంచి 16 ఉండొచ్చు. 16 ఏళ్ళు. రైట్. ఈ 3 ప్రశ్నలు ఇనఫ్ వాస్తవాన్ని తీసుకురావడానికి. ఎలాగ ఈ 3 ప్రశ్నలు అంటే నేను కేసు వినేటప్పుడు నేను ఆ యాంగిల్లో వర్కౌట్ చేశాను. ఏంటంటే సింపుల్ థింగ్ చూడండి మేడం, ఆయన చెప్పినటువంటి ఈ 3 ఇదిలోని ఇతనికి వయసు 19 సంవత్సరాలు పెళ్ళయింది. ఓకే, ఇతను వెళ్ళిపోయి 17 ఏళ్ళు అయింది కాదు, మేము వెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు వీళ్ళు కలిసి బాగున్నారు. 19 + 5 వెళ్ళిపోయి 17 ఏళ్ళు అయింది. 19, 5, 17 కలిపితే 41 సంవత్సరాలు అయింది. ఈజ్ ఇట్ నాట్ వెరీ సింపుల్ దట్ ఈయన 19 ఏళ్ల వయసు అంటే 24 ఏళ్ల వయసు వాడిలా కనిపిస్తున్నాడా, 41 ఏళ్ళ వయసు వాళ్ళలా కనిపిస్తున్నాడా? 41 సంవత్సరాల వయసు వాళ్ళలాగే మనకు కనిపిస్తున్నాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ అయినా కూడా మనకు డౌట్ ఉంది అనుకున్నాం. లేదా కొంతమంది 50 ఏళ్ళు వచ్చినా 19 ఏళ్ళలా కనిపిస్తారు. అప్పుడు మనము టెస్ట్కి పంపిస్తాం, మెడికల్ టెస్ట్కి పంపించి ఈయన వయసు ఎంత అని నిర్ధారణ చేస్తాం. కానీ ఇక్కడ క్రిస్టల్ క్లియర్, ఇతరు 19 ఏళ్ళలో లేకపోతే 24 ఏళ్ళు అంటే 19 ఏళ్ళు పెళ్ళయింది, 5 ఏళ్ళు కలిసి ఉన్నారంటే 24 ఏళ్ళ వయసులోనే ఇతరు వేటకి వెళ్ళాడు. 24 ఏళ్ళ వయసులో అయితే కనిపించట్లేదు కదా, 100% అబౌవ్ 40 లాగానే కనిపిస్తున్నాడు. సో 41 ఇయర్స్ ఏజ్ లాగిన కనిపిస్తున్నాడు. కానీ నేను వెళ్ళి 4 రోజులే అయ్యింది అంటున్నాడు. అంటే తప్పకుండా ఇతను ఆ యాక్సిడెంట్ లోని తన మెమరీని కోల్పోయాడు అన్నది ఫస్ట్ ఏజ్ నిర్ధారణ ద్వారా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ అమ్మాయిని తీసుకుందాం, మీనాక్షిని తీసుకుంటే మీనాక్షి 16 ఏళ్ల వయసులో పెళ్ళయింది, 5 ఏళ్ళు కలిసి ఉన్నారు, 17 ఏళ్ల వయసు అయింది తను వెళ్ళిపోయి. ఇదంతా టోటల్ చేస్తే 38 ఇయర్స్ అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు 17 + 5 లేదా 16 + 5 వేసుకున్నా కూడా ఆ అమ్మాయి 21 ఇయర్స్ లాగా లేదు, 30 అబౌవ్ లానే కనిపిస్తుంది. కాబట్టి 101% వాట్ షీ హస్ టోల్డ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏజ్లు బట్టి మనం సింపుల్ వాళ్ళు చెప్పినట్టు ఫ్యాక్ట్స్ ప్రకారము అమ్మాయి ఈయన వెళ్ళిపోయేటప్పటికి 5 ఏళ్ల వయసు ఉంది, ఇప్పుడు 17 ఏళ్ళు అయింది. అంటే టోటల్ 22 ఇయర్స్. అన్డౌటెడ్లీ షీ విల్ బి డూయింగ్ డాక్టర్ కోర్సు, 22 ఇయర్స్ ఏజ్ గర్ల్. సో ఈ ముగ్గురు ఏజ్లు బట్టి వీ కెన్ సే దట్ there is a gap, something has happened in this interregnum period. After marriage took place at the age of 1916 and they lived together for a period of 5 years.
ఈ 16/5 తర్వాత మధ్యలో వచ్చిన ఈ 17 yearsలో ఈయన డిసపియర్ అయ్యాడు. ఎందుకు డిసపియర్ అయ్యాడు, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అన్న దానికి ఒక లింక్ ఏంటంటే, చేపల వేటకెళ్ళాడు, తుఫాన్ వచ్చింది, 17 years వెళ్ళిపోయాడు, సడన్లీ హీ రిటర్న్స్ బ్యాక్. వచ్చి నేను 17 సంవత్సరాలు వెళ్ళిపోయాను, ఎక్కడికో వెళ్ళిపోయాను, నాకేం జరిగిందో తెలియదని చెప్పట్లేదు. నేను 4 రోజుల క్రితమే వెళ్ళాను అంటే స్టిల్ ఈజ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ కండిషన్. అంటే ఒక 17 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఏ స్టేట్ ఆఫ్ కండిషన్లో ఉన్నాడో అదే స్టేట్ ఆఫ్ కండిషన్ ఈవెన్ ఆఫ్టర్ 17 years కూడా ఉన్నాడు. అంటే ఇతను తన మెమరీని లాస్ అయ్యాడు అని చెప్పడానికి ఇది సెకండ్ నిర్ధారణ అని చెప్పేసి చెప్పచ్చు. ఇంకా థర్డ్ విషయానికి వచ్చినప్పుడు ఈ 17 years పీరియడ్లోని ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ 17 years ఇతను లేడు. కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు మామగారు అతనికి ఆ రాములనిచ్చి వివాహం చేశారు. కాబట్టి అది చట్ట పరిధిలోని, ధర్మ పరిధిలోని, సమాజం ఆమోదించేటటువంటి పరిధిలోని వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మీనాక్షి, రాములు, రాకేష్ ముగ్గురు కూడా హిందువులు. కాబట్టి హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13(1) Roman 7 ప్రకారము భర్త కానీ భార్య కానీ సుమారు 7 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోతే అది ఇట్ ఈస్ డీమ్డ్ టు బి డిజల్యూషన్ ఆఫ్ దేర్ మ్యారేజ్. వాళ్ళిద్దరూ విడిపోయినట్టుగా, ఆ వ్యక్తి వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా పరిగణించి వాళ్ళ మధ్యన జరిగినటువంటి వివాహం ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఫర్ విచ్ ఒక డైవర్స్ యొక్క డిగ్రీ అవసరం లేదు. ఇట్ ఈస్ ఆటోమేటికలీ డిగ్రీడ్ అన్నట్టుగా తీసుకొని ఇంకొక వివాహం చేసుకున్నా కానీ ఆ వివాహం చట్టమైనటువంటి చట్ట పరిధిలోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ రాములకి యాజ్ వెల్ యాజ్ మీనాక్షికి జరిగినటువంటి వివాహము చట్ట పరిధిలోనే ఉన్నట్టుగా మనము భావించవచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఆ బిడ్డను పెంచి ఒక మంచి డాక్టర్గా తయారు చేస్తున్నారు. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులుగా వాళ్ళని పరిగణించి బిడ్డ యొక్క శ్రేయస్సుని ఇద్దరు చూస్తున్నారు. కాబట్టి ఆ రాములు అనేటటువంటి వ్యక్తి పుట్టకపోయినా ఆ అమ్మాయి శ్రేయస్సును చూస్తున్నాడు. కాబట్టి ఈ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గుడ్ గార్డియన్ అకార్డింగ్ టు గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్. కనుక ఇక్కడ ఇటు గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్, హిందూ వివాహ చట్టము, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క మ్యారేజ్కి ఫేవరబుల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే రాకేష్ గతాన్ని మర్చిపోవడము. కానీ గతం నుంచి బయటకు వచ్చినటువంటి తాను కాలాన్ని మర్చిపోయాడు, కానీ భార్యను మర్చిపోలేదు, బిడ్డను మర్చిపోలేదు. ఆ బంధాలని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రాకేష్ కూడా అర్థం చేసుకొని, ఇంతమంది చెప్తున్నారు అంటే గ్రామంలోని ప్రజలు చెప్తున్నారు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఈరోజు మన దగ్గరకు వస్తే మనం కూడా ఇంత క్లారిఫై చేశాము, చేసిన తర్వాత కూడా అవును నేను మర్చిపోయానేమో, నా యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి సరిగా లేదేమో అన్న విషయాన్ని అర్థం చేసుకొని మంచిగా మెడికల్ ట్రీట్మెంట్ చేసుకొని అతను మామూలు మనిషి అయి తన బిడ్డ యొక్క ఎదుగుదలని చూస్తూ ఆనందంగా గడిపేటటువంటి అవకాశం ఉంది. లేదా ఇంకొక వివాహం చేసుకొని ముందుకు సాగేటటువంటి అవకాశం కూడా అతనికి చట్టము, సమాజం కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆ దిశలో అతను పయనిస్తే నలుగురు అంటే ఇక్కడ ఒక బిడ్డ, భార్య భర్తలు, ఇటు రాములు, రాకేష్ చాలా ఆనందంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. విన్నారా? విన్నాను మేడం. మా భార్య మా బిడ్డని ఎలా కాపాడు మేడం. వాళ్ళు కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అది ఇప్పటివరకు మేడం గారు చెప్పింది విన్నారా మీరు? ఏమర్థమైంది మీకు? హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ అన్నా తీసుకోవాలా లేదా? మీరు ఫస్ట్ ఒక మాట చెప్పండి, మీ భార్య మీ బిడ్డను మేము కాపాడతాము తప్పకుండా, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారా లేదా ఫస్ట్ చెప్పండి. డాక్టర్ గారు మీరు చెప్పాలి ఆయనకి ఏ విధంగా మనము ట్రీట్మెంట్ చేయగలము, ఏ విధంగా అతను మామూలు మనిషిని చేయగలము, అతను మానసికంగా కుంగిపోకుండా ఎదగడానికి, ముందుకు సాగడానికి మీ వంతు కౌన్సిలింగ్ ఏ విధంగా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి? రాకేష్ గారు, చట్టపరంగా ఏం జరుగుతుంది అనే విషయాలు మేడం గారు చెప్పారు. పూర్తిగా అర్థమైందా మీకు? అంటే చట్టపరంగా వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఆ బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డ కూడా వాళ్ళ బిడ్డే. అన్ని రకాల అంటే చట్టం, ధర్మం, న్యాయం, సమాజం, విలువలు అన్ని రకాలుగా చూస్తే కంప్లీట్గా వీళ్ళ వైపే ఉంది. కనుక వీళ్ళది కరెక్ట్. ఇప్పుడు మీ విషయానికి వచ్చేటప్పుడు మీరు గతాన్ని మర్చిపోయారు. నేను ప్రారంభంలో కూడా చెప్పాను, మీరు గతాన్ని మర్చిపోయారన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట అన్నారు. మీకు ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ గతాన్ని గుర్తు చేసే అవకాశం ఉంది. అనవసరమైన అపోహల జోలికి వెళ్ళకండి. ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఊరు అబద్ధం చెప్పదు, చట్టం అబద్ధం చెప్పదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు అబద్ధం చెప్పరు. కనుక మీరు దీన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కంగారు పడి ఆవేశపడి ఎక్కడ పడితే అక్కడ రాములను మీరు అటాక్ చేయడం కానీ వాళ్ళ మధ్య సంబంధాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అన్ని విషయాలు ఎంత క్లారిటీ చెప్పారు తెలుసా? అంటే ఈ రకంగా చెప్తే మిమ్మల్ని మీరే స్టేషన్కి వెళ్ళొచ్చు, మీ మీద వాళ్ళు కేసు పెట్టి మిమ్మల్ని జైలుకు కూడా పంపించేయచ్చు. కానీ మీ ఆవిడ గారు చెప్తున్న లెక్క ప్రకారం మీ మీద వాళ్ళు జాలి చూపిస్తున్నారు. మీరు గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఇప్పుడు ఈ మోడర్న్ సైకాలజీ సిస్టంలో ఉన్నాయండి. జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయడం ద్వారా, కొంత ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా, అలాగే మీరు కూడా నెమ్మదిగా గతాన్ని గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించే అవకాశం ఉంది. దీనికి మీరు అంగీకరిస్తే తప్పనిసరిగా మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. మీరు మళ్ళీ గతాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. ఇంకా మేడం ఇంకొక విషయం కూడా చెప్పారు. 17 ఏళ్ల పైబడి మీతో ఆమె కాపురం చేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ 17 సంవత్సరాలు పూర్తయింది కనుక పూర్తి స్థాయిగా వీళ్ళిద్దరిని విడగొట్టే హక్కు ఎవరికీ లేదు. మీకు ఇంకా అవకాశం ఉంటే మీ ఊరు వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు మీకు అంగీకారం తెలియజేస్తే మీరు హ్యాపీగా ఇంకో వివాహం కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఇది చట్టరీత్యా ఇది కరెక్ట్, దీన్ని కాదనడం లేదు. ఇంకా ఊరి వాళ్ళందరూ మీ మీద రాళ్ళు విసిరి కొట్టకుండా వీడు పిచ్చోడైపోయాడని జనాలు రాళ్ళు వేసి కొట్టి చంపక ముందే నేను గతాన్ని మర్చిపోయాను, నేను వైద్యం చేయించుకుంటాను, నా మానసిక స్థితి బాగోలేదు, నేను బాగుపడడానికి నాకు అవకాశాన్ని కల్పించమని నువ్వు అడిగితే తప్పనిసరిగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అందరూ సంసిద్ధంగా ఉంటారు. అర్థమవుతుందా రాకేష్ గారు? అంటే సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేసుకునే దాన్ని అనవసరంగా మీరు ఒక పిచ్చోడిగా జనంలో ముద్ర పడకండి. ఒక 6 నెలలుగా మీరు వాళ్ళని అలా హింసిస్తూనే ఉండడం, వాళ్ళని కొట్టడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి టార్చర్ పెట్టడం, ఇదంతా అవసరం ఉండేదా? ముందే మీ ఆవిడ చెప్పినట్టుగా హాస్పిటల్కి వెళ్ళుంటే మీకు ముందే తెలిసిపోయేది. నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, నేను చెప్పినట్టు వెళ్తాను. తర్వాత అయినా మా పాపని చూసుకోవడం, పోవడం, రావడం. ఇప్పుడు మీ పాపకి 22 సంవత్సరాల విషయం మీకు అర్థమవుతుందా? మేడం గారు చాలా చక్కగా క్యాలిక్యులేషన్ వేశారు. ఇప్పుడు చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మీ ఇంటి పక్కన మా ఇంటి పక్కన ఉన్నటువంటి గ్రామ పెద్దలు చెప్పినప్పుడు కాదు, న్యాయశాస్త్రాన్ని పూర్తిగా అవగాహనలో తీసుకుని కొన్ని వందల వేల కేసులు స్టడీ చేసిన వ్యక్తిగా ఇలాంటివి చాలా 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 చేస్తున్నారు. ఆ అనుభవంతో వారు చెప్పిన విషయం మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ఒప్పించడం ఆ ఉద్దేశం కాదు, నిజం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సత్యాన్ని ధర్మాన్ని ఎవడో కాదనడానికి లేదు, అది జరిగింది. చట్టరీత్యా ఏం జరిగిందనే క్లారిఫికేషన్ చాలా క్లియర్గా మేడం గారు మనకి ఇవ్వడం జరిగింది పూర్తిగా. ఎందుకంటే మా మాటలు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా మేడం గారు చెప్పిన లెక్క ప్రకారం నువ్వు ఫాలో అయితే హ్యాపీగా ఉంటావు. మేడం చెప్పింది నాకు అర్థమైంది సార్, వివరంగా చెప్పారు సార్ మేడం. మీరు మంచిగా అయిపోతే మీ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, చక్కగా నిలబడి పెళ్లి చేసి మీ అమ్మాయి మంచి చెడ్డలు మీరు చూసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని చూసుకుంటారు. మీరు అనుకున్నారు ట్రీట్మెంట్ చేసుకున్నాను, నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను, కానీ మీరు ఇచ్చే దీంట్లో మా ఆవిడని అతనితో ఉండమంటున్నారు. మరి మా ఆవిడ బిడ్డ లేకుండా నేను ఎలా ఉండాలి మేడం? ఆయన చెప్పిన వర్షన్ కూడా కరెక్ట్. ఎందుకంటే ఆయన తప్పు లేదు, 17 ఏళ్ళు అనేది ఆయన మర్చిపోవడం అనేది. సో ఇంకా బోల్డ్ అంత జీవితం కూడా ఉంది. సో భార్య ఏమో అక్కడ ఇంకొక పెళ్లి చేసుకొని ఉంది, కూతురు ఇప్పుడు పెద్దది అయిపోయింది. మరి ఇలాంటి కేసులో మరి డాక్టర్ గారు మేడం గారు ఏం చెప్తారు? నేను ఏం సజెషన్ ఇస్తారు? ఈ కేసు ఓపెన్ చేసేటప్పుడే చెప్పాను నేను, వెరీ వెరీ అన్ఫార్చునేట్లీ ఇది విధి వంచితులు 3 అని చెప్పాను. ఇందులో ఎవరు తప్పు లేదు, ఎవరేమో అధర్మం లేదా నీతిమాలిన పని చేసేది ఏమీ లేదు. కానీ వాళ్ళ యొక్క ఒక్కోసారి మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి కాబట్టి వాళ్ళ కర్మ ఆ విధంగా వాళ్ళు తీసుకెళ్ళింది అని చెప్పాలి. అయితే మరి నాకు రెమెడీ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్తున్నాను, ఈ కేసులోని 100% ఐఎమ్ ష్యూర్ ఆయన ఒక్కసారి మెడికల్గా ఫిట్ అయినప్పుడు, ఆయన గతం ఆయన గుర్తొచ్చినప్పుడు ఆయన 100% ఆలోచిస్తారు. 17 సంవత్సరాలు లేనటువంటి నేను లేనప్పుడు నా భార్య అనాథైపోయింది. అదే ఆమెకి నిజం చెప్పాలంటే రాములు అనేటటువంటి వ్యక్తి ముందుకొచ్చి పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే, మంచి వయసులోని 21 ఏళ్ళ వయసులో 21-22 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల 17 సంవత్సరాలు ఒంటరిగా బతికేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. అన్నిటికంటే 5 ఏళ్ల పిల్ల ఈరోజు డాక్టర్ చదువుతుందంటే ఆ రాముని యొక్క అండదండలు ఎంత ఉండి ఉండొచ్చు, ఆయన సహృదయత ఎంత గొప్పదై ఉండొచ్చు. ఇటు భార్యకి ఆయన ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఆ బిడ్డను కూడా సమాజంలోని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడం. తన బిడ్డ కాదు, తన రక్తం మంచి పుట్టినటువంటి బిడ్డ కాదు, కాకపోయినా కూడా పెంచాడు అన్న విషయం ఆయనకు అర్థమైన రోజున రాములు చేతులెత్తి దండం పెడతాడు. అలాగే భార్య పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, కూతురు ఎదుగుదలని చూసి సంతోషిస్తాడు. ఈ 3 అతనికి పరిపూర్ణమైనటువంటి సమాధానం అని చెప్పొచ్చు. ఆ ఆనందాన్ని కలిగిస్తుంది.
వాళ్ళతోని ఆయన తన జీవితాన్ని కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ అంటే భర్తలాగానే ఉండక్కర్లేదు, ఆ కుటుంబంలో ఒక భాగస్థుడిగా ఉంటాడు. ఆయనకి రాములకు ఒక అన్నదమ్ముడుగా ఉంటాడు. ఆ కూతుర్ని చూసుకుంటూ బ్రతకగలిగేటటువంటి అవకాశం వాళ్ళిద్దరూ తప్పకుండా కలిగిస్తారు. ఎందుకంటే ఇక్కడ రాములు వ్యక్తిత్వం మనకు చాలా ఇంపార్టెంట్. పరాయోడి భార్యనే తన భార్యగా చూసుకొని మళ్ళీ నాకంటూ ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను సరిగ్గా చూసుకోలేనేమో అన్నంత స్థాయికి వెళ్ళేవాడు. ఈయన యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని సహృదయతో ఆదరించడు అని అనడానికి లేదు. ఏమంటారు రాములు గారు, ఆయన బాగా అయ్యి మీ ఇంట్లో ఉంటే అంటే ఆమెకు భర్తగా కాదు, ఆయన మీ ఒక అన్నదమ్ముడిగా మీతో ఉంటే మీరు కాదని అన్నారు కదా. ఎందుకంటే తన బిడ్డను చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఉంటాడు. మీరు ముగ్గురు కలిసి అమ్మాయి పెళ్లి చేసి అమ్మాయి బాగోగులు చూసుకుంటూ మీ జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. లేదు కాదు కూడదు, నేను అలా ఉండను వాళ్ళతోని, నాకంటూ జీవితం ఉన్నది, నేను నా జీవితాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే ఆయన ఇంకొక వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఏముంది, గ్రామంలో కానివ్వండి, బంధువర్గంలో కానివ్వండి, ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు రాములు ఎలాగ తన మీనాక్షికి జీవితాన్ని ఇచ్చాడో అలాగే ఈయన ఇంకొక మహిళకి జీవితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడున్నటువంటి స్టేట్ ఆఫ్ కండిషన్లోని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నా భార్య తప్పు చేసింది, నేను 4 రోజులు బయటకు వెళ్తే ఇంకొకటితో ఉన్నది, 5 ఏళ్ళు నా కూతుర్ని చంపేసింది అనేటటువంటి కండిషన్కి మెంటల్ కండిషన్ సరిగ్గా అయ్యి గతం గుర్తొచ్చి రాములు అటువంటి వాడు నా భార్యకి జీవితాన్ని ఇచ్చాడు, నా కూతుర్ని డాక్టర్ చదివించాడు అన్న ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. అప్పుడు సమాధానం మారుతుంది, ఆయన తీసుకునేటువంటి నిర్ణయం కూడా మారుతుంది. డాక్టర్ గారు, మరి నిజంగా ఇలాంటి స్టేజ్ అనేది ఉంటుందండి? మరి 17 సంవత్సరాలు అనేది మర్చిపోయి ఇలా వచ్చి మళ్ళీ అదే గుర్తుంచుకొని మాట్లాడడం అనేది హిస్టరీ చూసుకున్నట్లయితేనండి ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. పూర్తిగా ఒక 17 ఏళ్ళు కాదండి, 20, 30, 40, 50 ఏళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం మర్చిపోవాలి కానీ అక్కడ ఏ టైంలో అయితే మర్చిపోయాం అది మాత్రం అంటే ఆ తగిలినటువంటి గాయం దెబ్బ ఏదైతే ఉందో దాని స్థాయిని బట్టి కోమాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏది గుర్తుండదు. ఈయన కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడగలిగితే ఈయన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైందంటే ఒక భాగంలో దెబ్బ తగిలింది, కొంత విషయాన్ని మర్చిపోయాడు ఆయన. అంటే ఎప్పుడైతే ఆయనకి యాక్సిడెంట్ జరిగిందో ఆ సమయం నుంచి ఇప్పటి వరకు ఆయన విషయాన్ని మర్చిపోయాడు, గతం మాత్రం గుర్తుంది. అంటే ఒక స్థాయి వరకు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోయే పరిస్థితులు కూడా చాలా ఉంటాయండి. అంటే రెగ్యులర్గా కూడా మనం చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటాం, మెమరీ లాస్ అనే పదం వాడుతుంటాం. ఇక్కడ స్ట్రాంగ్గా జరిగింది ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, తద్వారా జరిగినటువంటి అక్కడ నర్వ్స్ దెబ్బతినడం ద్వారా ఆయన గతాన్ని మాత్రమే మర్చిపోయాడు. వర్తమానం ఆయన గుర్తుంది, గతంలో ఉండిపోవడం వల్ల మాత్రమే అలా వాదించాడు. కాకపోతే ఇక్కడ మేడం గారు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం ఏంటంటే ఆయనకి ఇప్పుడు విషయం అర్థమైంది. విషయం అర్థమై ముందుకు రావడం అనేది అంటే ఆల్రెడీ ఆయన బ్రెయిన్లో ఏంటంటే యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, మొండితనం కరుకుతనం పోయి ఓహో ఇది వాస్తవమే, నేను అంటే గతంలో నా బిహేవియర్ కరెక్ట్ కాదు అంటే బహుశా ఈయన ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే మేడం గారి మాటలను ఆయన అంగీకరించడం మొదలుపెట్టాడో, లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ ఈ స్టేజ్ నుంచి లేచిపోయి మీరు నాకేం చెప్పక్కర్లేదు, నా కూతురు నాకు కావాలంటాడు, మళ్ళీ నా 5 ఏళ్ళు కూతురు నాకు కావాలంటాడు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది రెస్పాండ్ అవుతున్నాడు. ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ఒప్పుకుంటున్నట్టేగా? సో మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మరి మీనాక్షి గారు, రాములు గారు మీ ఇంట్లో మంచిగా మరి ఆయన్ని చూసుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో వచ్చేసి ఆయన బయటికి వెళ్ళి ఇప్పుడు మేడం గారు అన్నట్టు కుదిరితే వేరే పెళ్లి మీరే దగ్గరుండి చేస్తే హ్యాపీ, ఆయనకి ఇష్టం ఉన్నట్టు, లేదంటే కూతుర్ని చూసుకుంటూ ఉండడం లాంటిది ఏమైనా చేసినా బాగుంటుంది. మా ఆయన మాకు బరువు కాదు మేడం, మా బాగా మాతో ఉండడం మాకు ఇష్టమే, నాకు ఇష్టమే మేడం. అయినా మేము అది పరాయి వ్యక్తులు చూస్తలే మేడం, కానీ గతం గుర్తొచ్చిన మాతో కలిసి ఉండొచ్చు మేడం. ఇక్కడ శ్రీవాణి గారు మనం గమనించాల్సింది ఏంటంటే అందరూ మంచివాళ్లే. ఇందాక మేడం గారు ఓపెనింగ్లో చెప్పినట్టు అందరూ మంచివాళ్ళు, అందరూ మంచిగా ఆలోచిస్తున్నారు. విధి చేత వీళ్ళు వంచబడ్డారు, కాలం చేతిలో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఏదో కర్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే ఆయనకు బ్యాడ్ పీరియడ్ ఉంది, అది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన గుడ్లోకి వచ్చాడు, వీళ్ళందరూ యాక్సెప్టెన్సీలో ఉన్నారు. సో ఆయన కూడా హ్యాపీగా మనకి రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఓవరాల్గా మన పని చాలా సులువైంది, చాలా చక్కగా పాయింట్ చెప్పడం వల్ల అలా అర్థమైంది. ఇలా ముందే ఎవరైనా కూర్చోబెట్టి చెప్పుంటే 6 నెలలు కూడా మీకు ఇబ్బంది ఉండేది కాదు, ఆయన కూడా ఇబ్బంది పడేవాడు కాదు. సో చక్కగా ట్రీట్మెంట్ తీసుకోండి, కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం వెంకటేశ్వరి గారు అండ్ అలాగే నాగిరెడ్డి అదేంటి కొంచెం వీళ్ళ కష్టమైనటువంటి కేసుని చాలా సింపుల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఈయన శారీరకంగా 45 ఏళ్ల వయసు దాటి ఉందా, బట్ మానసికంగా మాత్రం ఇంకా 19 ఏళ్ల వయసులోనే ఉన్నాడు కాబట్టి. సో మీనాక్షి గారు, రాములు గారు, ఇప్పుడు మీ అమ్మాయికి 22 ఏళ్ళు. సో ఈ అబ్బాయి కూడా మీ కొడుకులాగా భావించి కొంచెం మీ ఇంట్లో వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది.
సో దగ్గరుండి ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి కుదిరితే పెళ్లి చేయించండి, లేదంటే ఇంట్లోనే ఉంచుకొని చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదండి, రాకేష్ గారు గతం మర్చిపోయానన్న విషయాన్ని కూడా మర్చిపోయి సమస్యను తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు. బట్ ఇక్కడ చక్కగా మన వెంకటేశ్వరి గారు అండ్ అలాగే నాగిరెడ్డి గారు మంచి కౌన్సిలింగ్ అనేది ఇచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని క్లియర్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు చక్కగా హ్యాపీగా అందరు కలిసిమెలిసి ఉంటున్నారు.